హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి ఒకరోజు సండే వ్లాగ్ అనమాట. మేము రీసెంట్‌గా మలాలమ్మ టెంపుల్‌కెళ్ళాం కదా! సో, అక్కడేమంటే నాటుకోడి చికెన్ చేసుకున్నాము. ఎంత యమ్మీగా వచ్చిందంటే అంత యమ్మీగా వచ్చింది. కాకపోతే ఆ రోజేమంటే టెడ్డీకి పెట్టడం మర్చిపోయాడంట మా సుదర్శన్. మా టెడ్డీ నాటుకోడి చికెన్ తినడం మర్చిపోయిందంట. సో, సేమ్ నాటుకోడి చికెన్ అలాగే చేసిస్తారా నీకు ఈసారి అనేసి అన్నాడు. దానికోసం అనేసి టెడ్డీని హ్యాపీని ఇంట్లో పెట్టేసి ఇంకా నేను సుదర్శన్ మాత్రము ఇది సండే ఆఫ్టర్‌నూన్ ఉండనమాట. సో, ఈవినింగ్ ఆల్మోస్ట్. సో, ఇంక మేమిద్దరం ఏమంటే నాటుకోడి చికెన్ తేడానికి ఇలా బయటికొచ్చాం. నాటుకోడి చికెన్ ఎక్కడ చూసినా దొరకలేదు. ఇంక మా సుదర్శన్ నాటుకోడి చికెన్ అది ఒరిజినలా? కాదా? అనేది బాగా తెలిసిపోతుందనమాట. సో, ఒక 2, 3 షాప్స్‌లో ఉన్నాయి. కానీ అది ఒరిజినల్ లాగా లేవనేసి వద్దని చెప్పేసి నార్మల్‌గా ఎక్కడ తీసుకుంటామో అక్కడే బ్రాయిలర్ చికెన్ తీసుకునేసాము. ఇంకా యాపీ కోసము ఇదిగో ఈ ప్రాన్స్ తీసుకున్నాము. ఇంకా ప్రాన్స్ క్లీన్ చేయాలిగా, వాళ్ళు క్లీన్ చేస్తా ఉండమని చెప్పేసి ఇక్కడ సూపర్ మార్కెట్‌కొచ్చాం. ఇలా వాడికి ఎగ్జామ్ కదా! సో, వస్తూ పెన్ తీసుకురమ్మన్నాడు మన టెడ్డీ. తీసుకున్నాము. అడిగాడు నేను అడిగాను. బ్లాక్ బ్లూ చెప్పాడా? కలర్ చెప్పలో బాబా, బ్లూవే కదా రాయాలి ఎగ్జామ్. పాయింట్ పెన్ లాగా ఉంటాయి కదా బాబా, అబద్ధం. ఒకసారి రాసి చూడు బాబా, పెట్టేది అక్కడ రాసి చూడు బాబా, ఇక్కడ రాసి చూడు. రెడ్ బ్లూ తీసుకున్నా, బాగుంది. బాగా రాసిన కలర్ చూడు. భలే ఉంది బాబా. రెడ్ భలే ఉంది బాబా. తీసుకున్నా, భలే ఉంది బాబా. ఇది రెడ్, బ్లూ, బ్లాక్ తీసుకున్నామా? ఇది కూడా ब्लू एंड रेड ही आएगा, ब्लैक नहीं आएगा। ఇది చూడు ఒకసారి. ये भी पेन है? हाँ पेन है। భలే ఉంది. ఏంది ఇట్లా అంటే రాలేదు? ఓ దాన్ని తీసేస్తాను అంట వచ్చు. భలే ఉంది. ఇది కూడా ఉంది వచ్చు. అలాంటి పెన్స్ బాగా రాస్తాయి బాబా. ఇది బాగా రాయడు. లావు అవునా? లావు వచ్చు. అది చూడు ఎంత బాగుంది. ఇది ఎట్లా ఉంది? బాగుంది కదా బాబా. సరే తీసుకున్నా అంతే. ఈ రెండు చాలే బయలా. ఏది జెల్? జెల్ భలే రాస్తుంది. అవి కూడా తీసుకున్నా. జెల్ ఎందుకు మరి? జెల్ వద్దు కదా, బాల్ పాయింట్ ఎగ్జామ్ జెల్తో రాయకూడదు. నోట్స్ కూడా రాయకూడదా? ఇది కూడా జెల్ పెన్స్ కదా బాబా, నా భలే ఇష్టం జెల్ పెన్స్ అంటే. డామ్స్ ఇది కూడా ఉంది. అది ₹1 పెన్సా? అట్లా అంటే బాబా ఇదిగో ఇది పెట్టే, ఇదిగో ఇది పెట్టే. ఇదే బుద్ధి జెల్ పెన్ ఇక్కడ. సర్లే రెండు తీసుకున్నా. ఈ మూడు రెండు రెడ్ తీసుకో. రెడ్ కూడా తీసుకోవద్దా? రెడ్ దోశ భయ ఏదో పెన్సిల్. ఇంకా అలా పెన్స్ దగ్గరకు వచ్చేసరికి టెడ్డీకి ఎగ్జామ్కి పెన్ ఏమో కానీ నాకు సుదర్శన్కి ఏమంటే మేము యూజ్ చేసే పెన్స్ మా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, సో దానికి వెళ్ళిపోయాం అనమాట. సెల్లో గ్రిప్పర్ యూజ్ చేసేదాన్ని, బ్లాక్ అండ్ బ్లూ, రెడ్, ఇవి 3 ఉండేటివి మన దగ్గర. సో అదే తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ టెడ్డీకి సెల్లో గ్రిప్పర్ అలవాటు అనేసి వేరే పెన్స్ తీసుకున్నాం. ఇంకా ఇక్కడ ఏమంటే అప్పుడు మల్లలమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమంటే సుదర్శన్కి చెనక్కాయ పప్పులు సుభద్ర తెచ్చిచ్చింది ఆంటీకి తినమని. సో ఆంటీ ఏమంటే అందరికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ రోజు. సో అవి చాలా నచ్చాయి. ఇంకా అవే ఇక్కడ దొరుకుతాయేమో అనేసి అని వచ్చారు. కానీ సేమ్ చెనక్కాయ పప్పులు లేవు కానీ హల్దీరామ్స్లో ఉంటే అవి తీసుకున్నాము. అవి ఉన్నాయి కదా. ఫోర్ తీసుకోబో చాలు, మంచిగా ఉంటే మళ్ళీ చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవి కూడా రసాలే కదా బాబా, ఇవి కూడా రసాలే కదా. ఇవి కూడా తీసుకుందాం. స్మెల్ ఏదో కొన్నా. ఇంకా అలా సూపర్ మార్కెట్లో పెన్స్ తీసుకున్నాము. ఇంకా అవేమది స్నాక్స్ తీసుకున్నాము. దాని తర్వాత మ్యాంగోస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ప్రాన్స్ తీసుకున్నాము కదా, అది క్లీన్ చేసి పెట్టమని చెప్పాము వచ్చేసరికి. సో అది క్లీన్ చేసి పెట్టేశారు. ఇంకా అది తీసుకున్నాము. పళ్ళు జరగకపోతే వాడికే కదా నష్టం. నీకు ఇష్టమైన నాటుకోడి చికెన్ లేదు.
బాబా టీ పెట్టేస్తాను తాగేద్దా కొద్దిగా ఉంది ఏం చేయాలి ఇంకా నాటుకోడి చికెన్ లాగే ఉంది నిజంగానే. ఆ చికెన్ తెచ్చాం కదా అది. ఇంకా కొంచెం చికెన్ తీసుకొనేసి సుదర్శన్ ఏమంటే ఇలా చికెన్ పకోడీకి కలిపి పెట్టేసుకుంటున్నాడు. ఇంకా చికెన్ వాడ్చి పెట్టేస్తున్నాము. ఇంకా మీకు వెదర్ చూపించానుగా, చల్లగా ఉంది, వర్షం పడతా ఉంది. ఇంకా వేడిగా టీ తాగాలి. నేను తెచ్చుకున్న మిక్చర్, ఈ మిక్చర్ అంటే నాకు చాలా ఇష్టము. వాంపూస అంటారు కదా, సో అది. ఇంకా టీ తాగుతూ వాంపూస పెట్టుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము. సో అది మళ్ళీ తెచ్చుకున్నాను కదా, ఇంకా అది కప్లో పెట్టుకొని తింటున్నాను. ఇంకా ఇక్కడ నా ఫోన్లో ఇది డిస్ప్లే పిక్ ఉంటుంది కదా, హోమ్ పేజ్. సో అదేమంటే మార్చుకున్నాను. అదిగో నాది, మోహనాది, శిరీషాది పెట్టుకున్నాను. అదే చూపిస్తున్నాను యాప్కి తీసుకొచ్చి. అందరూ వాళ్ళ హస్బెండ్ అయినా వాళ్ళ పిల్లలదైనా, లేకపోతే హస్బెండ్స్ అయితే వైఫ్దైనా పిల్లలదైనా పెట్టుకుంటారు. నేను కొంచెం వెరైటీ అనమాట. ఇంకా వాళ్ళైతే ప్రాన్స్ నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు, కానీ మనం డీవిన్ చేసుకోవాలి కదా దాన్ని. సో అదే చేస్తున్నాను ఇక్కడ. అది మాత్రం నీట్గా చేసుకోలేదు అనుకోండి. రీసెంట్గా మేము లిషియస్లోనే తెప్పించుకుంటున్నాం. వాళ్ళు ఏమంటే డీవిన్ అదే ఆర్డర్ చేసుకుంటాం మేము. దానికి కొంచెం ఎక్స్ట్రా మనీ కూడా పే చేసి. కానీ అదేమంటే ఓన్లీ పైన సైడ్ మాత్రమే క్లీన్ చేసి పంపిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ లోపల సైడ్ మనమే క్లీన్ చేసుకోవాలన్నమాట. సో లోపల సైడ్ చేయకూడదా, నార్మల్ అలానే ఉంటుందా, లేకపోతే కావాలని వాళ్ళు చేయట్లేదా, ఏం అర్థం కాలేదు. సో అలా మాకేం తినబుద్ధి కాలేదన్నమాట ఈ మధ్య. అందుకనేసి ఇంకా ఇలా నార్మల్ ఫిష్ ఇలా లోకల్గా తెచ్చుకుని, అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయకుండా ఇలా తెచ్చుకొని ఇంకా మనమే క్లీన్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది కాకపోతే, అంతే కదా. యాపీకి ప్రాన్స్ చాలా ఇష్టం, అది తప్ప ఇంక ఏది తినద్దు. ప్రాన్స్ ఉంటే చాలు, అసలు దాన్ని ఏమంటే చాక్లెట్ లాగా చూస్ చేసుకుంటూ తింటుందన్నమాట ఎక్కడ అయిపోతుందో అనేసి. అందుకనేసి కర్రీ చేసేద్దాంలే యాపీకి. ఇంకా టెడీకి వచ్చేసి చికెన్ కర్రీ అనేసి అనుకున్నాం. కానీ సుదర్శన్ ఏమంటే ఇది చికెన్ పకోడీ లాగా చేశాడు కదా, సో ప్రాన్స్కి కూడా ప్రాన్స్ పకోడీ లాగా మిక్స్ చేసి పెట్టేశాడు అనమాట. ఒకసారి ఎప్పుడో చేసి ఇచ్చాడు యాపీకి, చాలా నచ్చింది అది. సో అలానే కావాలని మళ్ళీ అడిగింది. ఇంకా ఆ రోజు చికెన్ తిన్నాము, ఎంత బాగుందో, భలే టేస్టీగా భలే మీగా వచ్చింది. ఇంకా మీకు ఈ వ్లాగ్లో ఒక న్యూ గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే తెలియని వాళ్ళకి న్యూ, ఇంకా తెలిసిన వాళ్ళకైతే ఓల్డ్ గేమే ఉండొచ్చు. కానీ నాకు న్యూ, కానీ రెడీ యాపీకి ఆల్రెడీ తెలుసు అంటే సుదర్శన్ ఆల్రెడీ కొనిచ్చున్నాడంట. నేను వీళ్ళు ఆడడం నేను ఎప్పుడు చూడలేదు. నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అలా స్క్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు కనిపించి ఇంకా అమెజాన్లో ఆర్డర్ చేశాను, మ్యాజిక్ స్టిక్స్ అనేసి. సో ఇది చాలా తక్కువే, 170 రూపీస్ ఎంతో. అది అంతే. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీకు అవసరం ఉంటే. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇదేమంటే చాలా కాన్సన్ట్రేట్ పెట్టి ఆడాల్సిన గేమ్ అన్నమాట. ఎలా ఆడాలో కూడా చూపిస్తాను మీకు, చూద్దాం పదండి. ఇది వచ్చి 5, దీని స్కోర్ వచ్చి 5. ఇది 30 కదా బాబా. 10, 5. నెక్స్ట్ 10 ఉండేటివి బాబా 3 కలర్స్ ఉంటాయి. ఇవి అవి 3 ఇవి 5. ఇది దీని స్కోర్ 3, దీని స్కోర్ 3. 3యా? దీని స్కోర్ 2. ఎల్లో మిడిల్ లో ఉండే 3 అమ్మా. ఇది ఒకటే 30యా బాబా? అంటే రెడ్ కాయిన్ లాగా క్యారమ్స్. 30 10 5 20 ఏదిరా 20 ఏం లేదురా, లేదు బాబా చూడు 20 ఇక్కడ ఉన్నా చూడమ్మా. 20 బుజ్జి. ఇది 20 10 5 3 2 అంతే, ఈజీ. బాబా ఇది 5 బాబా. అదేరా ఇది 5. ఆహా ఇది 5 బాబా అది 10 చూడు రే అన్ని నెంబర్స్ ఉన్నాయని, అది స్కోర్ కాదు. ఇక్కడ స్కోర్ ఎన్ని ఉన్నాయనేది చేట. సరే కానీ చూడు, నేను చెప్తాను చూడు. 20 10 5 3 2 ఈజీ. 2 ఉండేటి 2, ఇక్కడ 3 ఉన్నాయి కదా 3. సరే బాబా కానీ లేదురా చెప్పురా. ఇవన్నీ ఉన్నాయి బాబా. 5 ఉన్నాయిరా. 5 into 10 బాబా, ఎందుకంటే స్కోర్ 10. అమ్మాయి కాస్త 5 into బాబా 10. అది ఇదిరా. బాబా అవి చూడు అదే కలర్ ఉందా, రెడ్ బ్లూ రెడ్ నా చూడు. 5 into 5 అంటే 5 అది. అయితే హ్యాపీ అతి చేయదు. ఇది 10 20 10 5 ఉన్నాయి కాబట్టి 5 ఇవి. 3 2 1 go. మధ్యలో రెడ్ ఉన్నది మాత్రం 10. ఇది మధ్యలో రెడ్ ఉన్నది, మధ్యలో ఎల్లో ఉన్నది 3, ఎంటీ ఉన్నది 2. అంతే, ఈజీ. ఓకే కమ్ ఆన్ స్టార్ట్. 20 10 5 3 2 మిక్స్ చేసాను బాబా. ఫస్ట్ ఎవరు బాబా? బాబానే వేస్తాడు ఫస్ట్. చేయాలి. ఆహా హ్యాపీ. హ్యాపీ అయితే లాస్ట్. వేయాలిరా. అయితే నేనే నాకు ఎట్లా ఇట్లా పెట్టి ఇట్లా దగ్గరికి అరవకు. నేను చేయను ఫస్ట్. అయితే చెయ్యి అన్నెత్తుంది. నువ్వు ఎత్తాలి. ఎత్తేది గేమ్ ఆడేది. కానీ రెడ్ వెయ్యి. మిడిల్ లో వదిలి, స్లోగా వదిలి. స్లోగా వద్దు. స్లోగా వదిలితే కష్టం. ఎంత హ్యాపీ హ్యాపీ. హ్యాపీ.
అది తీసుకో. ఇది పర్వాలేదు ఇప్పుడు తీసుకో ఇది. ఈసారి టచ్ అయితే అవుట్. టచ్ అయింది. సర్లే ఇదిగో హ్యాపీ ఇదిరా. మరి ఎన్ని కదిలిచ్చా టచ్ అవ్వలేదు. ఇంకా అవ్వలేదు ఇట్లా తీసుకోరా ఇటు అనుకో. ఆ పక్కకి టెన్షన్ పడకూడదు, స్లోగా ఆడండి గేమ్స్. అంతేరా. ఇది ఒకటి ఒక చేత్తో తీసుకో, టచ్ అవుతుంది. పక్కన పెట్టి టెక్నిక్ గా తీసుకోవాలి హ్యాపీ నువ్వు. ఇది కూడా ఇట్లా అనాలి వస్తుంది. రైట్ హ్యాండ్ చేయాలి. స్కోర్ కౌంట్ చేయరా గబగబా. ఈదు 2 4 ఏ నానా ఇది 3 రా. 5 అది 3 4 6 3 కదబో 9 ఇది 5 10 ఓకే. 19 24 బాబా. హ్యాపీ నీ స్కోర్ 24 గుర్తుపెట్టుకో. అమ్మకి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు నువ్వు వెయ్యి హ్యాపీ నా స్లోగా వదిలి కదిలించొద్దు. స్లోగా హ్యాపీ అంతే. వెరీ గుడ్ రా. హే కమాన్ కమాన్ హ్యాపీ. అయిపోతారు రే మీరు. హౌస్ ఇక్కడ అని. బుజ్జు దీని ఇట్లా ఎత్తుకో. నువ్వు అనవద్దు. ఉంటా చేసుకొని ఉంటా. స్పైరల్ ముక్కున బాబా నాకు అట్లా వేయద్దు. ఓకే అన్నీ కదిలేసే. నీ స్కోర్ ఎంతరా? 24. బాబా ఇప్పుడు షకొద్దు, నీకు తెలిసినట్టు వేసుకో ఒక షక నీకు తెలిసినట్టు. షక ఏందది అమ్మ బాగా అందుకే చెప్తూనే ఉన్నా అమ్మకి. అట్లా పెట్టకూడదు. నిలబెట్టాలా? నిలబెట్టాలా? నేను ఇందాడు ఇట్లానే వేస్తా ఉన్నాను. వాడిని వచ్చిందిరా నాయన. అబ్బా అట్లా చేయకూడదు. అట్లా అవుట్ 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 చేస్తారు. 10 కదా. బాబాకి 10. బాబా ఇట్లా పట్టి వదిలే బాబా ప్లీజ్. ఇట్లా పెట్టకూడదు బుజ్జి. ఇట్లా పెడితే ఇంకేముంది చెప్పు. బాబా నువ్వు ఏదో ఒకటి తిట్టదు బాబా అమ్మని. బాబా ఈజీగా ఫస్ట్ ఈజీగా దాన్ని వేస్తాడు రా. అబ్బా అన్ని ఎంత ఫ్రీగా వేసాడో. 1 2 3 ఓకే లెట్స్ సీ. తీసుకోండి. డిస్టర్బ్ చేయకూడదు హ్యాపీ నువ్వు. కొంచెం కదిలే. ఇంకా అవుట్ లేదు. ఇక్కడ పెట్టుకొని దీని ఇట్లా లేపురా. బాబా ఫింగర్ తో ఇట్లా. ఇది తీరా రెడ్డా. గుచ్చుకోడా. ఈ పక్క గుచ్చి తీనన్న. టచ్ అవుట్ 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 అవుట్. స్కోర్ ఎప్పుడెప్పుడు ఆనున్నాడు రా నాయన. 10 20 30 24 20 25 26 26 3 అది 2 26 27 బాబా. 26 బాబా. 27 అనే విన్. ఈ రౌండ్ కి నువ్వు విన్. ఇప్పుడు టెడ్డీ ఎక్కేస్తుంది నీకు. ఈజీగా వేస్తా హ్యాపీ. కానీ హ్యాపీ 3 వచ్చేసింది చూడు. సో అలా ఆడాలన్నమాట గేమ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా యూనో గేమ్ ఆడి ఆడి మీకు చూపించి నాకు బోర్ కొట్టేసి దేవుడు కూడా బోర్ కొట్టేసి ఉంటుందేమో, నాకు ఒక న్యూ గేమ్ ఇచ్చాడు. సో అది మీతో షేర్ చేయాల్సి వచ్చింది. సో అలా చేసేసాను. ఈ మధ్య అదే యూజ్ చేస్తాడు, ఆ గేమే ఆడుతున్నారు. సో సండే అయిపోయిందిగా, ఇంకా ఇది మండే ఏమంటే టెడీకి ఫుల్ డే స్కూల్ ఉంది. ఇంకా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు డీప్ స్లీప్లో ఉన్నారు. పాపం సుదర్శన్ ఇంట్లోనే ఉంటే పాపం వదిలేసి వస్తాడు స్కూల్లో. కానీ ఆ రోజు సుదర్శన్ లేపాలి అనిపించలేదు. ఇంకా నేనే వెళ్ళి వదిలేసి వచ్చేద్దాంలే అన్నట్టుగా తీసుకెళ్తున్నాను.
ఇంకా వచ్చిన తర్వాత హెడ్ బాత్ చేసేసుకున్నాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తినేసాను. సో, అదంతా నేను షూట్ చేయలేదు. ఇంకోటేమంటే నేను రీసెంట్‌గా యాపీ కాదు టెడ్డీకి నేను యాంక్లెట్స్ ఒకటి ఆర్డర్ చేశాను కదా! జీవాలో అది తీసుకున్నాను చెప్పాను కదా! సో, అవి చాలా మందికి నచ్చాయి. దాని లింక్ అడిగారు. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేయండి. అంటే ఆ రోజు కామెంట్స్‌లో అడిగినప్పుడు వాళ్ళకిచ్చాను. కానీ ఇంకా మీకు నేను ఒకవేళ మిస్ చేసుంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను లింక్ చెక్ చేయొచ్చు. ఇంకా యాపీ చూసారా హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది ఎప్పటి నుండో అడుగుతా ఉందంటే తిరుపతికి వెళ్ళక ముందు నుండి అడుగుతా ఉండింది. దాన్ని డైవర్ట్ చేసేస్తూ ఉన్నా నీకెందుకురా అవసరమారా వద్దు అది ఇది అనేసి. తర్వాత ఏమైందంటే ఇంకా మర్చిపోయింది. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. సరే ఇంకా టెడ్డీకి నేను మదర్స్ డే గిఫ్ట్‌గా అది యాంక్లెట్స్ కొనిచ్చాను కదా! సరే వీడు అడుగుతున్నాడు కదా! హ్యాపీ ఏమంటే వాడికి సర్ప్రైజ్‌లు అంటే చాలా ఇష్టము. ప్లస్ అడిగినవి కూడా కొనిచ్చామంటే ఇంకా మంచిగా ఉంటది. సరే ఎట్లా అడిగిందే కొనిచ్చేద్దాంలే అన్నట్టుగా ఇది అమెజాన్‌లో ఆర్డర్ చేశాను హెడ్ ఫోన్స్. అంటే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా యూజ్ చేయదు. స్టార్ట్ అవ్వకముందు ఇంకా ఇంట్లోనే ఉంది కాబట్టి సరే వాడికి బోర్ కొట్టకుండా ఉంటుందిలే. టెడ్డీ కూడా స్కూల్‌కెళ్తుంది కదా! అన్న టెడ్డీకి కూడా యూజ్ అవుతుందిలే. ఇద్దరు ఆడుకుంటారు దాంతో అనేసి ఇంకా అది ఆర్డర్ చేశాను. దాని లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను చెక్ చేయొచ్చు. అది వాళ్ళిద్దరికే కాదు యాక్చువల్‌గా సుదర్శన్ అయినా యూజ్ చేయొచ్చు. నేను కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, చాలా బాగుంది. దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా హ్యాపీకేమో పింక్ కావాలి అనేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఉన్నింది. సో, అది ఆర్డర్ పెడితే ఇదేమో బ్లూ అండ్ పింక్ వచ్చిందనమాట. సో, బ్లూ ఎలాగో టెడ్డీకి ఇష్టము. పింక్ ఎలాగో వీడికి ఇష్టము. సో, ఇద్దరికీ ఉంటుందన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా ఆ రోజు అదే సండే రోజు ప్రాన్స్‌ది సోక్ చేసి ఐ మీన్ మ్యారినేట్ చేసి పెట్టాడు కదా! ప్రాన్స్ పకోడీ అనేసి. ఇంకా మండే రోజు చేసి ఇచ్చాడు సుదర్శన్ హ్యాపీకి. చాలా ఇష్టంగా తినింది. అది నిజంగానే ప్రాన్స్ కర్రీ కంటే ఇలా పకోడీ అంటే స్నాక్స్ లాగా తినాలి అంటే ఇలా తినేయాలి. కాకపోతే ప్రాన్స్ ఏమంటే కలిసి రావు కదా! మనం కర్రీలాగా కొంచెం గుజ్జులాగా చేసుకుంటే కొన్నే వస్తాయి యాక్చువల్‌గా అది నాకు చాలా ఇష్టము. చాలా కొద్దిగే వస్తాయి అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు తీసుకున్నా. ఇంకా ఇక్కడ చూస్తే సన్నజాజుల చెట్టు తీసుకున్నాను కదా! మల్లెపూ చెట్టుతో పాటు ఆ రోజు. సో, మల్లెపూలు మీకు చూపిస్తాను. సన్నజాజులు ఎప్పుడు చూపించలేదు. సో, ఈ సన్నజాజులు కూడా పూసేసి ఉన్నాయి. ఎంత బాగా అనిపించింది. యాక్చువల్‌గా ఊరుండి వచ్చిన తర్వాతే పూసినట్టున్నాయి. నేను గమనించలేదు. అక్కడ కొంచెం దాంకొని ఉన్నాయి కదా అవి. దాని తర్వాత చూస్తే కనిపించాయి. ఇంకా ఎలాగో చల్లగా ఉంది కదా అనేసి ఇది పల్లీలు, శనక్కాయ పప్పులు అది ఆర్డర్ చేశాననమాట. ఉడికించుకొని తింటే చాలా బాగుంటుంది కదా! మా సుదర్శన్ ఏమంటే ఉడికిచ్చొద్దు బుజ్జు దాన్ని ఫ్రై చేసుకొని తిందాం బాగుంటాయి అనేసి ఫ్రై చేశాడు. సో, అలా తిన్నా కానీ బాగుంది. కాకపోతే ఉడికించుకొని తిన్నాం అనుకోండి సాల్ట్ వేసుకొని ఇంకా యమ్మీగా ఉంటుంది. అలా ఇంకా తినేసాము. దాని తర్వాత ఏమంటే మా సుదర్శన్ వాళ్ళు కాల్ చేశారు లెన్స్ కార్ట్ వాళ్ళు. వచ్చి తీసుకోండి వచ్చేసాయి మీ స్పెక్ట్స్ అని చెప్పి. సో, అందుకనేసి ఇంక నేను సుదర్శన్ మాత్రం మళ్ళీ పిల్లలందరూ ఎందుకులే మీరు చదువుకుంటా ఉండండి హోంవర్క్స్ రాసుకోండి వస్తాము అని చెప్పేసి నేను సుదర్శన్ మాత్రమే వచ్చామన్నమాట. ఇంకా ఆ రోజు ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సుదర్శన్ స్పెక్ట్స్ టెడ్డీ స్పెక్ట్స్ రాలేదంట. టెడ్డీది ఒక్కటే లెన్స్ మార్చామన్నాం కదా హ్యారీ పాటర్ ఫ్రేమ్ లాంటిది. దానికి అది లెన్స్ మార్చింది అదొక్కటే వచ్చింది సార్ అనేసి అన్నారు. అవునా అనేసి అనుకుని మా సుదర్శన్ ఏమంటే ఆ రోజు ఇంకోటి చూపించాను నేను ఎల్లో ఫ్రేమ్ ఉంటుంది అంటే ఈ రౌండ్ గ్లాసెస్ ఫ్రేమ్ వచ్చేసి గ్రే కలర్‌లో ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి యెల్లో కలర్‌లో ఉంటుంది. సో, అది తీసుకోవబ్బా అంటే ఆ రోజు ఏదో మరి అది వద్దనుకొని వేరే తీసుకున్నారు. సో, మళ్ళీ అదే తీసుకుందాం అనేసి మళ్ళీ అది ఏమైనా కుదురుతుందేమో ఆర్డర్ పెడదామంటే లేదు ఇప్పటికే అక్కడ డిస్పాచ్ చేసేసి ఉంటారు అనేసి అన్నారనమాట. సో, అలా ఇంకా అది వద్దులే ఇంకా ముందు తీసుకుందాం అనుకున్నాం. ఆ రోజు హ్యాపీ ఏమంటే సన్ గ్లాసెస్ అడిగిందిగా. ఇంకా ఈరోజు వాడికి సర్ప్రైజ్‌గా ఉంటుందని సుదర్శన్ మళ్ళీ తీసుకున్నాడనమాట 2. ఇంకా అవేమనేది కొంచెం లైట్‌గా స్క్రాచెస్ ఉన్నాయి దానిపైన. సో, ఆర్డర్ పెడదాము ఇంటికి అడ్రస్‌కి అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఇంటి అడ్రస్‌కి ఆర్డర్ పెట్టేసాము. సో, 2 డేస్ తర్వాత వస్తుంది. సో, వాడికి చెప్పొద్దు మనం ఇంటికెళ్ళిన తర్వాత సర్ప్రైజ్‌గా ఉంటుంది అనేసి అనుకున్నాం. ఇదేమంటే బై 1 గెట్ 1 ₹1000 ఒకటి. సో, బై 1 గెట్ 1 ఇలా 2 తీసుకున్నాము. సో, ఈ స్పెక్ట్స్ అన్నమాట. ఈ ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నాడు సుదర్శన్. నాకు ఇది చాలా నచ్చింది సుదర్శన్ వేసుకుంటే. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బాగుంది. డీసెంట్‌గా కూడా ఉంది. సైడ్స్ ఏమంటే యెల్లో కలర్ వచ్చింది. చాలా బాగుంది. కానీ ఇదిగో సుదర్శన్ హ్యాండ్‌లో ఉందే అది తీసుకున్నాడనమాట సుదర్శన్. అది కూడా బాగానే ఉండింది. కాకపోతే కొంచెం డార్క్ గ్రే ఉండింది దాని మీద. సో, అదే వాళ్ళకి చూపించాము. కానీ కుదరదు సార్ డిస్పాచ్ చేసేసారు అనేసరికి సర్లే బుజ్జి ఏదో ఒకటిలే ఉన్నీలే అనేసి ఇంకా వచ్చేసామనమాట అక్కడ నుండి. దాని తర్వాత వీళ్ళకి వెళ్తూ మోమోస్ తీసుకెళ్దాము అనుకున్నాము. అది కూడా సర్ప్రైజ్ చేద్దాం అనేసి. కానీ మోమోస్ మాకు ఎక్కడెక్కడ తెలిసిన షాప్స్ ఉన్నాయో మా ఏరియాలో అంతా చూసాము. ఎక్కడ మోమోస్ లేవు. ఆ రోజు ఏమంటే ఏదో మోమోస్ పెట్టేవాళ్ళందరికీ హాలిడే ఏమో తెలీదు ఆ రోజు. సో, లాస్ట్‌కి తీసుకోలేదు ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా చెప్పానుగా మీకు ఎవ్రీడే ఇంకా టైం దొరికితే ఇంతకుముందు యూనో కార్డ్స్ ఎలా ఆడేవాళ్ళము ఇప్పుడు ఈ గేమ్. కానీ నేను ఎక్కువగా ఆడను వీళ్ళు ముగ్గురే ఎక్కువ ఆడతారు. అది చాలా కాన్సన్ట్రేట్ పెట్టి ఆడాలి. చాలా టైం తీసుకునే గేమ్ అనమాట ఇది. నాకు అంత టైం ఉండదు అంత ఓపిక ఉండదు ఒక్కొక్కసారి. ఇంకా టెడ్డీకి తెచ్చిన స్పెక్ట్స్ ఇవే అది వేసుకొని పెట్టుకుంది. ఇంకా ఒకసారి చూపిస్తాను. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ ఏమంటే నూడిల్స్ చేసి ఇమ్మన్నారు. సో, ఆ రోజు ఎగ్ నూడిల్స్ చేద్దాం అనేసి ఇంకా ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను.
ఇంకా ఈ నూడిల్స్ కోసం హాట్ వాటర్ పెట్టుకోవాలిగా, అందుకే పెట్టుకున్నాను. సో ఇది రైస్ నేను కుక్ చేస్తుంటాను కదా, ఇండస్ వ్యాలీది, దీంట్లోనే పెట్టుకున్నాను. ఆ బ్లాక్ ఏం దశ అనుకుంటున్నారా, మా సుదర్శన్ రీసెంట్గా ఒకసారి రైస్ పెట్టాడు దీంట్లో, అంతే మార్చి పెట్టేశాడు. ఆ మారడం వల్ల అది కడిగినా రుద్దినా అది పోవడం లేదనమాట. సో స్లోగా పోతుంది ఇంకా అన్నట్టుగా వదిలేసాను. అది మీకు చూపిస్తున్నాను. ఇంకా ఎలాగో ఆ వాటర్ చూపిస్తుంది, దాంట్లో కనిపిస్తుంది కదా. సో ఆ బ్లాక్ ఏంది అని డౌట్ వస్తుంది కదా మీకు, అందుకనేసి. ఇంకా ఆ రోజు మాత్రం ఎగ్ నూడిల్స్ చాలా బాగా వచ్చింది, చాలా ఎమ్మీగా వచ్చింది. అంత బాగా వస్తుంది అనేసి అనుకోలేదు అసలు. ఇంకా ఆ రోజు వీళ్ళు ముగ్గురు కోసమే అనేసి చేశాను. నాకు ఎందుకు తినబుద్ధి కాలేదు. ఆ రోజు నేను సేమియా ఉప్మా చేసుకున్నాను అనమాట మార్నింగ్. సో అది ఉంది, సో అది వేరు చేసుకుని తినేద్దాం అనేసి అనుకున్నాను. ఇదిగో ఇంకా ఇది వచ్చేసి టెడ్డీకి చాప్ స్టిక్స్తో తినాలంటే భలే ఇష్టము. సో టెడ్డీ ఏం చేస్తే ఇంకా హ్యాపీ అదే చేస్తుంది, కానీ హ్యాపీ ఈ మధ్య ఫోకే కావాలంటా ఉంది, వాడు తినడం రావట్లేదు. టెడ్డా బాగుందారా హ్యాపీ, తిను అక్కడ. టెడ్డీకి ఏమంటే ఎక్కువ స్పైస్ కావాలి, అది అంత స్పైసీగా చేయలేదు హ్యాపీ తినదనేసి. సుదర్శన్కి హ్యాపీకి మాత్రం భలే నచ్చింది. ఇంకా టెడ్డీ ఓకే అనేసి తింటా ఉంది. సో అంతే, ఇక్కడికి వ్లాగ్ ఏం చేసేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. Thank you for watching. Take care. Bye-bye.